అది అబ్బా, భారత్ మాతాకి, భారత్ మాతాకి. గ్రేట్ గ్రేట్. అందరికీ నమస్కారం. వేదిక పడినటువంటి నిసా డైరెక్టర్ డిబి పరిహార్ గారు, డిప్యూటీ డైరెక్టర్ అనిల్ దామర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అధికారులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ ఉత్తర్వు నియామకం తలుచుకున్నట్టు మీ అందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. అందరూ కూడా మీ ఫేసులు చూస్తుంటే చాలా ఆనందంగా వస్తుంది. హ్యాపీగా ఉన్నారు కదా పక్కా. నేను ప్రతి రోజ్గార్ మేళలో ఈ హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆదేశిస్తే నేను కానీ కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా తెలంగాణ నుంచి దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాం మేము. ఇది 18th రోజ్గార్ మేళా. ఇప్పటివరకు 17 రోజ్గార్ మేళాలు మనం కంప్లీట్ చేసుకుంటాం మేము. అంటే 17 రోజ్గార్ మేళల్లో దాదాపు 11 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ యువతకి ఇవ్వడం జరిగింది. ఈరోజు 61,000 మందికి దేశవ్యాప్తంగా కొద్దిసేపట్లో మన ప్రియతమ నేత, దేశ ప్రధాని, మనందరికీ ఆదర్శమూర్తి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాల మీదుగా ఈరోజు 61,000 మందికి మనం నియామక పత్రాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వబోతున్నాం. చాలా సంతోషం. ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు ఇక్కడ హామీ ఇవ్వలే. హామీ ఇవ్వకుండా ఇవ్వడమా, ఇవ్వడమా సమస్య, అది ఇష్యూ కాదు. కానీ యువత మీద నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా ప్రేమ, అభిమానం ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం కోసమే కాదు, మీకు దాంతోపాటు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ నిరాశ నిస్పృహలతో బాధపడుతున్న వారికి ఈ వేదిక ఒక భరోసా. ఎస్, మీరు ధైర్యంగా ఉండండి. ఇంతమందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం, 11 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. ఈరోజు 61,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. భవిష్యత్తులో మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి. ధైర్యంగా ఉండండి, చదువుకోండి, కష్టపడి చదువుకోండి అని చెప్పి ఒక భరోసా, ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసం కల్పించిన ఒక వేదిక ఈరోజు ఈ రోజ్గార్ మేళా వేదిక. మీకు ఉద్యోగాలు ఇచ్చారు, ఒక స్ఫూర్తిదాయంగా నిత్య జీవితం గడపడానికి ఇలా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి చూసుకోవాలి. ఇది గత ప్రభుత్వం చేయలే ఎక్కడ కూడా. మీ తల్లిదండ్రుల యొక్క ఆశ నెరవేర్చడం, దాంతోపాటు మీరు చేస్తున్న ఉద్యోగం ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం ఉపయోగపడాలని చెప్పి ఒక లక్ష్యంతో, దాంతోపాటు మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను మంచి ఆలోచనతో దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేయడం. నిరుద్యోగం అంటే ఇంత దుర్భరమైన జీవితం, నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా పరిస్థితి ఉంటుందో తెలుసు. ఎందుకంటే నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ దోమలగూడలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీకి పోయేవాడిని. నేను ఒకసారి నేను అక్కడ నిరుద్యోగుల పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించింది నాకు కూడా. ఆడ వాళ్ళతో చిట్చాట్ చేసిన, పోయి మాట్లాడినా. అందరూ చైర్లో కూర్చున్నారు, చదువుతూ ఉన్నారు. గడ్డలు పెరిగినాయి, మీసాలు పెరిగినాయి. వాళ్ళందరూ వాళ్ళని అడిగితే పక్కన 2 అరటి పనులు వాళ్ళ దగ్గర.